నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. చూస్తున్నాం కదా, మన ప్రైడ్, తెలుగు వాళ్ళు గర్వపడాల్సింది, రొమ్ము విరుచుకొని గర్వపడాల్సిన మన ప్రైడ్ డాక్టర్ సందీప్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో ఆయన పనిచేస్తున్నారు. ఆయన దగ్గర 9-10 జిల్లాలు అక్కడ పనిచేశారు, డిఫరెంట్ విభాగాలు. ఉగ్రవాదుల కదలికల్ని పసిగట్టడంలో ఆయనది డేగ కన్ను. ఒక చిన్న క్లూ ఆధారంగా ఆయన మొత్తం చేసుకుంటూ వచ్చారు. ఒకసారి కనుక చూస్తే ఈయన డాక్టర్ జీవి సందీప్ చక్రవర్తి, 2014 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్, కర్నూలు జిల్లాకి చెందినవారు. కర్నూలు మెడికల్ కాలేజీలోనే ఆయన పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. తర్వాత ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు. వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే, సీనియర్ పొజిషన్స్లో రిటైర్ అయ్యారు. ఈయన 6 times ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ అవార్డు తీసుకున్నారు. 6 times. తాజాగా మొన్న కూడా 6 సార్లు అత్యుత్తమ సాహసాన్ని, ప్రతిభని కనపరిచి ఉగ్రవాదుల గుట్టును రట్టు చేయడంలో ఈయన చేసిన ఎఫర్ట్స్ని అక్కడ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా చాలాసార్లు ఈయన్ని గుర్తించింది, మంచి పథకాలు ఇచ్చి గౌరవించింది. అండ్ ఈయన కర్నూలులో ఏ క్యాంప్లో ఉన్న మాంటిసోరీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఇంకా అక్కడ మొత్తం ఎడ్యుకేషన్ అంతా అక్కడే అయింది. కాశ్మీర్లో ఆయన పనిచేసింది ఎక్కడంటే ఏఎస్పీగా పూంచ్ సెక్టర్లో పనిచేశారు. అలాగే హంద్వారా జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఇంకా కుప్వారా, కుల్గామ్, అనంతనాగ్, సౌత్ జోన్ శ్రీనగర్, బారాముల్లాలో జరిగిన డిఫరెంట్ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ని ఆయన లీడ్ చేశారు, క్యారీ అవుట్ చేశారు. ఆయనకి ఇంతకుముందు 5 సార్లు పిఎంజీ, అంటే మనం ఇందాకే చెప్పాం కదా, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ వచ్చింది. అండ్ అలాగే ఇండియన్ ఆర్మీ చీఫ్ కమెండేషన్ డిస్క్ లాంటిది పథకాలు కూడా ఆయనకి లభించాయి. సో ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మన తెలుగు ఆఫీసర్ని మనం గుర్తించి అప్రిషియేట్ చేయడంతో పాటు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక చిన్న క్లూ దొరికితే ఆ క్లూ ఆధారంగా కేసుని ఇలా ఇక్కడ దాకా లాక్కొచ్చి మొత్తం దేశాన్ని అప్రమత్తం చేశారు ఆయన. ఎందుకంటే ఆ రోజు ఆయన పెట్టిన ఎఫర్ట్స్ అండ్ ఆయన టీమ్, నాట్ ఓన్లీ ఆయన టీమే కాదు, మొత్తం డిఫరెంట్ వింగ్స్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ పోలీస్, అలాగే కేంద్ర ప్రభుత్వ నిఘా విభాగాలు, సంస్థలు అండ్ ఢిల్లీ పోలీస్, హర్యానా పోలీస్, గుజరాత్ పోలీస్, మొత్తంగా వీళ్ళు చేసిన ఎఫర్ట్స్ తోటి ఈరోజు పెద్ద నెక్సస్ బయటపడింది. జైషే మొహమ్మద్ కార్యకలాపాలని మాసెస్ నుంచి క్లాస్ వైపు తిప్పిన విధానం కూడా ఇక్కడ మనం గమనించాలి. ఈ మోడస్ ఆపరెండిని అండ్ అలా టెర్రరిస్ట్ సైకాలజీని చాలా కీన్గా అబ్జర్వ్ చేశారు. కాబట్టి ఆయన చిన్న క్లూ ఆధారంగా జైషే మొహమ్మద్ యాక్టివిటీస్లో వచ్చిన మార్పుని ఆయన గమనించారు. ఎప్పటి నుంచి గమనించారంటే, యాజ్ టు హౌ హీ హాస్ నోటీస్డ్ అనేది కనుక మనం చూసుకోగలిగితే, పోస్ట్ ఆపరేషన్ సింధూర్ జైషే మొహమ్మద్ కొన్నాళ్ళు కామ్గా ఉన్నట్టు కనిపించింది. వాళ్ళు కానీ, వాళ్ళ అనుబంధ విభాగాలు డిఫరెంట్ నేమ్స్ తోటి పనిచేస్తుంటాయి, వాళ్ళు కానీ చాలా కామ్గా ఉన్నట్టు అనిపించింది. వేరాజ్ ఇక్కడికి వచ్చి చూస్తే కనుక ఈయన ఎప్పుడైతే వాళ్ళు స్లో డౌన్ అయ్యారో అప్పుడే నిఘా పెట్టారు. ప్రతి ఒక్క క్లూని చాలా సైంటిఫిక్గా ఆయన అనలైజ్ చేయడం మొదలెట్టారు డాక్టర్ సందీప్. సో ఫర్దర్గా జైషే మొహమ్మద్ తన యాక్టివిటీని, హారిజాన్స్ని ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ దాకా తీసుకొచ్చింది అనే విషయాన్ని ఆయన ఫైండ్ అవుట్ చేశారు, అలర్ట్ చేశారు వాళ్ళ డీజీపీ, జమ్మూ కాశ్మీర్ డీజీపీ గారిని, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాన్ని. జమ్మూ కాశ్మీర్ సీఎంకి ఈయన బ్లూ ఐడ్ బాయ్, సీఎం ఎక్కువగా ఈయన చేసిన మంచి యాక్టివిటీస్ సీఎం గారి నోటీస్లో ఉన్నాయి అక్కడ జమ్మూ కాశ్మీర్. సో ఇక్కడ కమిట్మెంట్ అనేది ఉంటే ఎలా ఒక ఉగ్రవాదుల రాకెట్ని బస్ట్ చేయొచ్చు అనేదానికి ఉదాహరణ. ఎంత ఒత్తిడి, అలాగే ఎంత ఆయన మీద ఈ ఉగ్రవాద ముఠాల కన్ను పడినా సరే వెరవల ఆయన. హీ హెస్ షోన్ అట్మోస్ట్ సిన్సియర్గా, చాలా పద్ధతిగా, సైంటిఫిక్గా అనలైజ్ చేసుకుంటూ వచ్చి ఈ అల్ ఫలాహ్ యూనివర్సిటీ దాకా మొత్తం ఈ ర్యాకెట్ పనిచేస్తుంది. 2900, ఇమాజిన్ అండి ఒకసారి, 2900 kgల ఎక్స్ప్లోజివ్స్ అంటే ఇమాజిన్. అది ఆపరేట్ చేస్తుంది కేవలం 9 మంది. ఈ 9 మందికి ఎక్కడి నుంచి డైరెక్షన్స్ వస్తున్నాయి? జైషే మొహమ్మద్ ఉమెన్ వింగ్, ఆవిడ మసూద్ అజర్ సోదరి, ఆవిడ షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ ఉమెన్ వింగ్. ఆవిడ ఏం చేశారు? డాక్టర్ షహీం ఇప్పుడు అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్నారు ఆవిడ. షీ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్. మరి ఆవిడకి అప్పు చెప్తే ఆవిడేం చేశారు? స్టూడెంట్స్ని పట్టుకున్నారు, వాళ్ళని మోటివేట్ చేశారు, ఫండమెంటలిజం వైపు దిశగా, రాడికలైజేషన్ దిశగా, ఇస్లామిక్ రాడికలైజేషన్ దిశగా వాళ్ళని మనం ప్రాణార్పణం చేసుకుంటే కానీ మనకు స్వర్గం దొరకదు. అంటే వాళ్ళ 9 మందో 10 మందో ప్రాణార్పణం చేసుకుంటే వాళ్ళకు మాత్రమే దొరికే స్వర్గం ఏంటో తెలియదు. మరి
వాళ్ళు పోవటమే కాకుండా సమాజాన్ని విధ్వంసం చేసి ప్రధానమైన ధార్మిక క్షేత్రాలు, ఇవాళ హిందూ ధార్మిక క్షేత్రాలు, రేపొద్దున వేరే ధర్మానికి చెందిన, వేరే మతానికి చెందిన ఆధ్యాత్మిక కేంద్రాల మీద వాళ్ళు దృష్టి పెట్టారు. డిసెంబర్ 6 టార్గెట్ పెట్టుకున్నారు. ఈరోజు అయోధ్య, కాశీ ఎందుకు పెట్టుకున్నారంటే కార్తీక మాసంలో బొత్తు శివకేశవులకు సంబంధించిన ఆలయాలన్నీ రద్దీగా ఉంటాయి. దట్టు అయోధ్య రామ జన్మభూమి ఉంది కాబట్టి అక్కడికి వచ్చే ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువ ఉంది. కాశీ చెప్పనే అక్కర్లేదు, నిరంతరం గంగా జలంతో ఆయన తడుస్తూ ఉంటారు అక్కడ పరమశివుడు, కాశీ విశ్వనాథుడు. సో జనం కూడా ఎలా వస్తారంటే పోటెత్తుతారు. సో అందుకని చాలా పర్టికులర్గా ఐడెంటిఫై చేశారు. ఇమాజిన్ 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఇంత మైన్యూట్గా వెళ్ళి మరీ పరిశోధన చేసి ఈ రూట్స్ ఎక్కడున్నాయో పట్టుకున్న డాక్టర్ సందీప్ ఎంత శ్రమపడి ఉంటారు, ఆయన కానీ ఆయన టీం కానీ. ఏ స్థాయిలో వాళ్ళు గ్రౌండ్లోకి పెనట్రేట్ అయ్యి ఈ వ్యవహారానికి ఒక ముగింపు పలకడానికి కృషి చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ చెప్పింది డాక్టర్ షహీం ఇంతకుముందు, డాక్టర్ ఉమర్ అంటే మొన్న ఈ ఢిల్లీ రెడ్ సిగ్నల్ దగ్గర, ఎర్రకోట సిగ్నల్ దగ్గర బ్లాస్ట్లో చనిపోయిన, సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మాహుతి దళం అతను ఒక ఫిదాయి. సో అతను ఈవిడ కలిసి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారు. అతను తొందరపడ్డాడనే మాట కూడా అంతే. తొందరపడ్డాడు, భయపడ్డాడు. బతికుండి ఉంటే బహుశా క్యారీ అవుట్ చేసి ఉండేవాడేమోనని. క్యారీ అవుట్ చేయకుండా అడ్డుకోవడానికి కావాల్సిన శక్తియుక్తులు, సామగ్రి, సాధన సంపత్తి ఆయన, అంటే ప్రతి సంక్షోభం నుంచి ఆయన కొత్త మార్గం ఎంచుకున్నారు డాక్టర్ సందీప్. ఎంచుకొని ఎక్కడ దీనికి ఎండ్ కార్డు పెట్టాలి. సో మొత్తం కోఆర్డినేషన్ చాలా సమన్వయంతో పనిచేసినాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా, చాలా రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ యంత్రాంగంలోని వివిధ విభాగాలు కూడా. కశ్మీర్ అండ్ ఢిల్లీ, అలాగే హర్యానా అండ్ గుజరాత్ నుంచి కూడా వచ్చారు. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు ఫరీదాబాద్ మాడ్యూల్ దొరికినప్పుడు వాళ్ళ ఫస్ట్ టార్గెట్ గుజరాత్. ఫర్దర్గా ప్రోబ్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ టార్గెట్స్ మారినాయి. కాశీ, అయోధ్య దాకా వచ్చినాయి. అక్కడి నుంచి వేరే ఢిల్లీ, చెన్నై, ముంబై, హైదరాబాద్లలో ఇంపార్టెంట్ లొకేషన్స్ని టార్గెట్ చేసుకున్నారు. ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎనీహౌ వీ హ్యావ్ టు అప్రిషియేట్ అండ్ వీ హ్యావ్ టు మనం ఆయనకి అభినందనలు తెలియజేయాలి డాక్టర్ సందీప్ ఇంత పెద్ద వినాశనాన్ని, విపత్తును ఆపినందుకు.